ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఒక ధైర్యాన్ని, నూతన బలముతో నింపబడుతున్నారని ఆశిస్తున్నాను. మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, రహస్యమందు దేవుడు మనం రహస్యంగా చేసే పనులను దేవుడు చూస్తాడంట. అంటే ఆయన దృష్టికి ప్రతి సృష్టి అనేది తేటగా ఉన్నది అని చెప్పేసి హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్న ప్రకారము ఆయనకు ప్రతిదీ క్లియర్గా కనబడుతుంది, ప్రతిదీ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనుషుల విషయంలో వారి నిందల్ని భరిస్తూ చాలా తగ్గించుకుంటున్నావేమో, నీ తగ్గింపును ఇతరులు అర్థం చేసుకోలేక ఇంకా ఎంతగానో ఒక భయంకరమైన నిందలు, భయంకరమైన బాధలు, భయంకరమైన ఒత్తిడికి నేను గురి చేస్తున్నారేమో. అప్పుడు నువ్వు అనుకుంటావు, నేను ఎంతగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎవ్వరు సపోర్ట్ నాకు లేకపోయింది, నేను ఇంత తగ్గించుకున్నప్పటికీ కూడా నా తగ్గింపులు ఎందుకు ఎవ్వరు చూడట్లేదు, నా పక్షాన ఎందుకు ఎవరు రావట్లేదు నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, వారెవ్వరూ గ్రహించుకున్నప్పటికీ కూడా నీ యొక్క క్యారెక్టర్ని, నీ తగ్గింపుని, నీ ఓపికని దేవుడు పరిశోధిస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థనైనా, నువ్వు చేసే ఉపవాసమైనా, మరి ఏదైనప్పటికీ కూడా అది రహస్యంగా మనుషులు అర్థం చేసుకోలేని రీతిగా రహస్యంగా ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా నన్ను ఎవరు చూడట్లేదు, నాకెవరు ఇంకా ప్రతిఫలం రాదేమో అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదండి. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను, నథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీ బిఫోర్ మై సైట్ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, ఆయన కనుదృష్టి ముందు ఏది కూడా దాచబడి లేదు, సమస్తము ప్రతిదీ చాలా క్లియర్గా ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. నీ తగ్గింపును, నీ సహనాన్ని, నీ కన్నీరుని, నీ ప్రార్థనని సమస్తమును దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేంత వరకు కూడా ఓపిక కలిగి ఉండండి. దేవుడు ప్రతిఫలం ఇస్తే ఆ ప్రతిఫలము ఊహకందని రీతిగా ఉంటుంది. కనుక ఈ వాగ్దానము దేవుడు ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చునుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాతో మాట్లాడారు. ఈరోజు నీ వాక్యం తండ్రి, నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. రహస్యమందు చూచుచున్న నీవు ప్రతిఫలం ఇస్తావని. ఎంతమంది అయితే తండ్రి మనుషులు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళందరినీ మీరు ఒక్కసారి చూడండి. వారి యొక్క క్రియలని, వారి యొక్క సహనాన్ని, ప్రేమని, సమస్తమును దేవా మీరు ఒక్కసారి చూసి వారికి ప్రతిఫలం ఇవ్వండి. కన్నీరుతో ఉన్న ప్రతి జీవితముని ఆదరించండి. దుఃఖమును ప్రతిగా ఓదార్పుని, నాట్యముని మీరు అందించి నీకే మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.